తిరిగాను, 100 దేశాలు తిరిగాను. ప్రపంచం అంతా టూరిజం మీద. ఈరోజు యూత్ అన్ఎంప్లాయ్ 19 కోట్ల మంది యూత్ అన్ఎంప్లాయ్ ఉన్నారు. టూరిజం మీద ఫోకస్ పెట్టాల. ఎక్కడండి? తమిళనాడు కావచ్చు, రామప్ప టెంపుల్ కావచ్చు. ఇప్పుడు మాది ఉన్నదండి, చిన్నది చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మాది లైక్ వియత్నాం లాగా ఉంటుంది మా ఏరియా ఆర్మూరు. అంటే ఎట్లుంటారు? శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటర్ ఉంటుంది మాకు. బ్యాక్ వాటర్ దగ్గర గంగసరం అని, నూతిపల్లి అని, గాదెపల్లి అని, చిన్నయానం అని, ఒక సిహెచ్ కొండూరు అని, ఒక 8-10 పల్లెలు. నేను ఏమంటున్నాను, దానికి ఒక ప్రపోజల్ పెట్టాను. టెంపుల్ టూరిజం అని ముఖ్యమంత్రి పెద్ద పెద్ద మాటలు అంటారు, కానీ టెంపుల్ టూరిజం, బ్యాక్ వాటర్ టూరిజం చేయండి. కేరళ లాగా దానిలాగా సుమారు మా దగ్గర 40 పల్లెలల్లా పేదరికం తగ్గుతుంది, నిరుద్యోగం తగ్గుతుంది. ఇట్లాంటి అద్దు అంటే ఏ రకంగా ఉపాధి కలుగుతుంది, ఏ రకంగా నిరుద్యోగం తగ్గుతుంది, ఏ రకంగా ఇట్లాంటి ఆలోచనలు ఏ ప్రభుత్వ అధినేత ఇష్టపడతలేడు ఇప్పుడు. కాబట్టి నేను ఏమంటున్నాను, ఇట్లాంటి మేధావులు, గఫూర్ లాంటి వాళ్ళు, పటాబి లాంటి సార్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కొద్దిగా అంటే మేము సిస్టంలో ఉన్నాం. ఇక అంటే నేను కొత్తగా వచ్చాను సిస్టంలో, కానీ సిస్టమ్ కొద్దిగా నాకు కొద్దిగా ఇబ్బందిగా ఉన్నది నాకు. నేను ప్రతిసారి ఇదే అసెంబ్లీ అడిగేది ఇదే. ఇప్పుడు సుమారు ఉన్నది ఆర్మూర్కు 90 లక్షల రూపాయలు ఇచ్చారు SDF ఫండ్స్. అదే కోడంగల్కు 1004 కోట్లు. అంటే మేము 20 ఏళ్ళ తర్వాత మేము భవిష్యత్ తరాలకు ఏం చెప్పుకోవాలి? ఈ అసెంబ్లీలో ఉంటే సిగ్గుపడుతున్నాం మేము. ఎందుకంటే దొరికినట్టు దోచుకుపోతున్నాడు. ఇట్లొక్క ముసుగు. ఒకవైపు ఫ్రీ స్కీములు, ఆ ఉన్నదేమంటారు మా తెలంగాణలో కష్కే అంటారు. ఆ కష్క పెట్టి నాకు పోతాడు. ఒక కొడంగల్, మధిర మీరు ఒక్కసారి గమనించండి. 1 కోటి ఎక్కడ, 1000 కోట్లు ఎక్కడ? అంటే అప్పుల మా భాగం లేదా? మా కాన్సి నాది కావచ్చు, ఆసిఫాబాద్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, 33 జిల్లాలను సమానంగా చూడండి. అట్లా చూడలేండి సార్ మీరు. మరి అంత దారుణంగా ఉండదండి. ఇప్పుడు మరి ఒకటి ప్రధానమంత్రి గారు వారణాసి పెట్టుకున్నారు, దయచేసి ఇది ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు కుప్పానికి పెట్టుకున్నారు. అదే చెప్తున్నాను, దయచేసి వాళ్ళు రాను ఈ మళ్ళీ ఇప్పుడే ఏదైతే ఉచితాలు అనుకున్నామో ఇవి కూడా అంతే. మొదలైంది చంద్రబాబు నాయుడు గారితో మొదలైంది. అట్లా ఉండకూడదు అనేది. తర్వాతనేమో గజ్వేలు, సిద్దిపేట, ఇప్పుడు రాను కోడంగల్కి వచ్చింది. నేను అనేది ఏంటంటే సార్, ఎవరికైనా పక్షపాతం ఉంటే తన సొంత ప్రేమ ఉంటుంది. మాకు ఒక 10 కోట్లు ఇచ్చారు అనుకో, వాళ్ళు 20 కోట్లు తీసుకెళ్ళని, కాదు 30 కోట్లు తీసుకెళ్ళని, కాదు 40 కోట్లు తీసుకెళ్ళని అని అంటే ఇవన్నీ వక్ర మార్గాలు వచ్చిన రాజకీయాల మీద చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇప్పుడు మాకేమో ఒక 5 కోట్లు ఇస్తేదని ఒక 5,000 ఉద్యోగాలు క్రియేట్ చేసుకుని మేము అనుకుంటున్నాం. ఇది ఉద్దేశం ఏంటంటే ఉచితాల వల్ల సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్ అనుకుంటే ఇది ఎవ్వడాపలేడు. మళ్ళీ అదే మొదటికి వచ్చారు అనుకుంటే అనుకోవట్లేదు కదా రాజకీయ నాయకులు. ఇక అంటే ఇప్పుడు ఉదాహరణకి 2 ఉన్నాయి, ఇద్దరు గేమ్ ముగించాలనుకుంటున్నారు. అంటే మీకు అర్థం చేసుకోవాలి, కొన్ని మనం ఓపెన్ అప్ చెప్పలేం, కానీ రాజకీయ నాయకులు జడ్జిల కాలు పట్టుకుంటున్నారు. ఇక ఏదో ఒకటి చేయండి. ఇప్పుడు మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఎవడో చెప్పడం కాదు, రాజకీయ నాయకులు కాళ్ళు పట్టుకుంటున్నారు. మీ దండం పెడతాం, అయ్యా మీరు ఏదో ఒకటి చేసి మమ్మల్ని కాపాడండి, ఈ గేమ్ అయిపోతాం. రైట్. పట్టాభి గారు, నిజానికి కూడా కొంత పొలిటికల్ పార్టీస్ వెక్స్ అవుతున్నాయి, నో డౌట్. రాకేష్ రెడ్డి గారు చెప్పింది ఇది కొంత వాస్తవం ఉంది. ఇందులో 2 రకాలుగా వెక్స్ అవుతున్నాయి. ఒకటి, సరే ఇది ఎవరు ఆద్యులు, దీనికి ఎన్నికల ఖర్చు ఈ రకంగా పెరిగిపోవడానికి అనేది కాసేపు పక్కన పెడితే, ఎన్నికల ఖర్చు పెరిగిపోయిన ఎన్నికల ఖర్చును భరించలేక వెక్స్ అయిపోతున్నారు రాజకీయ పార్టీలే. ఇప్పుడు ఉత్తర భారతంలో బీహార్ లాంటి రాష్ట్రాల్లో 20 లక్షలు 25 లక్షలు ఉంటే ఎమ్మెల్యేగా ఎలక్షన్ అయిపోద్ది. ఇక్కడ 25 కోట్లు మినిమం అంటే మినిమం 25 కోట్లు, 50 ఉంటే కంఫర్ట్, ఇంకో 10-20 ఉంటే కంపల్సరీ సూపర్ అనమాట. మన దగ్గర ఆ పరిస్థితి ఉంది. సో ఆ రకంగా వెక్స్ అయిపోతున్నాయి పార్టీలు భరించలేక ఖర్చుని. ఎట్లా దీన్ని తగ్గించుకోవాలని. రెండవది, ఇప్పుడు ఆయన వెళ్ళి ఒక 7-8 లక్షల కోట్ల అప్పులు చేసి, 10 లక్షల కోట్ల అప్పులు చేసి ఆయన దిగిపోయాడు. ఇప్పుడు ఆ 10 లక్షల కోట్ల అప్పు భరించాలి, వడ్డీలు కట్టాలి, మళ్ళీ కొత్తగా మనం తీసుకున్న వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి, డబ్బులు తీసుకురావాలి. దీనికి తోడు అభివృద్ధి నినాదం కూడా ఉంది కాబట్టి అభివృద్ధి కూడా చేయాలి. మళ్ళీ సంపద సృష్టించాలి. దీనికోసం సంపద సృష్టించాలంటే మనమేమి ఆకాశానికి అయితే వెళ్ళి అక్కడ సృష్టించలేము, కేవలం భూమి మీదనే సృష్టించాలి. ఋషికొండల్లాగా కూలగొట్టేసి కాంప్లెక్స్లు కట్టలేము.